నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తీపి మన జీవితంలో అవసరమా? అవును, అవసరం. కానీ ఏ తీపి అవసరం? తెలుగు ప్రజలకు ఒక ప్రశ్న. ఈరోజు మీ ఇంట్లో టీ తాగారా? తాగుంటారు. కాఫీ తాగారా? తాగుంటారు. కానీ ఈరోజు మీరు ఎంత చక్కెర తిన్నారో తాగారో మీకు తెలుసా? అసలు రోజుకు చక్కెర ఎంత తీసుకోవాలో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వారు చాలా తక్కువ. ప్రతిరోజు వేసే ఆ ఒక్క చెంచా మన ఆరోగ్యంపై ఏ ప్రభావం చూపుతుందో మనం చెప్పలేమో. మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈరోజు ఎవరిని భయపెట్టడానికి రాలేదు. మన కప్పులో ఉన్న తీపి గురించి మన ఆలోచనలో తీపి తీసుకురావడానికి వచ్చాం. ఒక చెంచా చక్కెరతో మొదలయ్యే అలవాటు ఏళ్ల తర్వాత మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో మనం చాలాసార్లు ఆలోచించాం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న డయాబెటీస్, ఒబెసిటీ మరియు పీసీఓస్కి ఈ చక్కెర ఎంతవరకు కారణం? మరి తీపిని జీవితంలో నుంచి తీసేయాలా లేదా ఏమైనా పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు మనతో నలుగురు ప్రముఖ నిపుణులు ఉన్నారు. వాళ్ళతో మనం పంచుకుందాము. ముందుగా ప్రివెంటివ్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ కిషోర్ కుమార్ గారు, అండ్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లతా మెస్టర్ హాస్పిటల్స్, అండ్ ప్రముఖ పెడియాట్రిషియన్ డాక్టర్ సురేందర్ గారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కామరాజు గారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మిస్టర్ గౌతమ్ ఐడియా క్లినిక్. ఈరోజు వీళ్ళందరినీ అడిగి మనం తెలుసుకుందాం. ముందుగా కిషోర్ గారితో మాట్లాడతాం. కిషోర్ గారు, అందరికీ మీకు చాలా పరిచయమే, ముఖ పరిచయం నేను మళ్ళీ చేయనవసరం లేదు. హలో కిషోర్ గారు, నమస్తే. నమస్తే అండి. కిషోర్ గారు, 20 సంవత్సరాలుగా మీరు ఈ న్యూట్రాసిటికల్స్, ప్రివెంటివ్ హెల్త్, ఆయుర్వేద రంగంలో ఉన్నారు. ఈరోజు భారతదేశంలో డయాబెటీస్ కానీ, అండ్ ఒబెసిటీ కానీ, పీసీఓడి కానీ, పీసీఓస్ కానీ వీటన్నిటితో బాధపడుతున్నారు అంటే కేవలం చక్కెర మాత్రమే కారణమని ఎందుకంటారు? చక్కెరనే ఎందుకు దీనికి రీజన్ అవుతుంది? కొంతమంది ఏమో లేదు, ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ ఒక రీజన్ అని అంటుంటారు. అసలు వీటన్నిటి కన్ఫ్యూజన్ మధ్య మీ ఆన్సర్ ఏంటి? వీటిలో ఏది నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ ప్యానల్లో ఉన్నటువంటి ప్రముఖులకి, అందరికీ వెల్కమ్ అండి. ప్రైమ్ 9 యాజమాన్యానికి, ప్రైమ్ 9 న్యూస్కి థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కార్యక్రమం, మంచి డిబేటు, అలాగే ఎంతోమంది సొసైటీలో ప్రముఖులైనటువంటి గైనకాలజిస్ట్గా లేదా న్యూట్రిషనిస్టు, పెడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్ర గారితో ఈ ఒక మంచి డిబేట్ చేసినందుకు. ముందుగా మన డిబేట్లోకి వెళ్ళే ముందు అసలు భారతదేశం యొక్క గణాంకాలు ఏంటో చూద్దాం. భారతదేశం గణాంకాలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతి 10 మందిలో కూడా ఒకళ్ళు డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. ప్రతి 7గురిలో ఒకళ్ళు ప్రీ డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా 35% బ్లడ్ ప్రెషర్, దాదాపు 40% మంది భారతదేశంలో ఉన్నవాళ్ళు ఒబిసిటీతో బాధపడుతున్నారు. ఒబిసిటీ ఎక్కువైపోయింది. అంటే దీనికి ఈ గణాంకాలను చూస్తే భయపడాల్సిన పరిస్థితి. అంటే మీరు అన్నట్టు ఈ వీటిలన్నిటికీ చక్కెరైన కారణం అని అంటే కాదు. మీరే చక్కగా వివరణ ఇచ్చారు. లైఫ్ స్టైల్లో కూడా ఉన్నాయి. దాంట్లో మనం ఏది నివారించుకోగలం అనే దాని మీద ఈరోజు డిబేట్లో చక్కెరని కనుక మన జీవితంలో తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ యొక్క పర్సంటేజ్ అనేటువంటి తగ్గుముఖం పడుతుంది. ఎందువల్ల అనంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా, ఈవెన్ WHO రికమెండ్ చేస్తుంది ఏంటంటే రోజుకి 25 గ్రాములు గ్లూకోజ్ మాత్రమే తీసుకోవాలి, అంటే షుగర్కు సంబంధించింది తీసుకోవాలి. మనం ఒక్క 25 గ్రాముల నుంచి 30 గ్రాములు మనం దైనందిన జీవితంలో కాఫీలు, టీల ద్వారానే తీసేసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏంటి అని అంటే, మనం షుగర్ కన్జంప్షన్ కనుక తగ్గిస్తే భారతదేశంలో ఉన్నటువంటి మనం ఈ డయాబెటీస్ని లేదా ఒబెసిటీని కానీ లేదా పీసీఓడి సమస్యల్ని చాలా వరకు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం అయితే జరుగుద్ది అనేది నా యొక్క ఉద్దేశం. రైట్. తర్వాత మనం లతా మెస్టర్ హాస్పిటల్స్ నుంచి లతా గారితో మాట్లాడదాం. నమస్తే లతా గారు. లతా గారు, ఒక్క స్పూన్ షుగర్ తింటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, బతికేదే ఎన్ని రోజులు, ఆ మాత్రం టీ కాఫీ కూడా మనం షుగర్ వేసుకొని తాగొద్దని అంటుంటారు. మరి మీరు దాన్ని కూడా ఖండిస్తే, దాన్ని కూడా వద్దు అని అవాయిడ్ చేయమంటే ఎలా చేస్తారు చెప్పండి? ఒక్క స్పూన్ షుగర్ కరెక్టే, బతికేదే కొన్ని రోజులు, సో హ్యాపీగా బతకాలి, నచ్చింది తినాలి అనేది
ఒక పాయింట్ అయితే మనం మిగిలిన లైఫ్ ఎలా బ్రతుకుతాం అనేది కూడా ఇంపార్టెంట్. లైక్ ఆ ఒక్క స్పూన్ షుగర్ కొన్ని ఇయర్స్ తీసుకొని ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మెడికల్ బిల్స్, హాస్పిటల్స్, దట్ లైఫ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ స్పాంటేనియస్ గా ఈ నిమిషానికి మనం ఆలోచిస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తర్వాత వాట్ వి కాల్డ్ యాజ్ జెనెటిక్. అంటే ఇప్పుడు ఒక మదర్ ఉన్నారండి, ఒక మదర్ లో కొన్ని ఎగ్స్ ఉంటాయి, తన ఫ్యూచర్ లో ఒక లేడీ ఎగ్స్ ఉంటాయి, ఫ్యూచర్ లో తన మదర్ అవుతుంది. సో ఇప్పుడు నేను షుగర్ తింటే ఏమవుతుంది, నేను హ్యాపీగా ఉంటాను అనుకోవచ్చు, కానీ తను ఏదైతే ఈ జెనెటికల్ గా బిల్డప్ చేస్తుందో అది తన ఎగ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తే ఫ్యూచర్ బేబీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే ఇట్స్ జనరేషనల్ ట్రామా, ఇట్స్ నాట్ లైక్ స్పాంటేనియస్ అప్పుడు తిన్నాను కదా అనేది కాదు. అండ్ ఒక్క స్పూన్ షుగర్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు మనకు ఎక్కువగా విలేజెస్ బ్యాక్గ్రౌండ్ లో పీసీఓడితో వచ్చినప్పుడు ఎలా ఉంటుందమ్మా మీరు ఫుడ్ ఎలా తీసుకుంటారు అంటే, పెద్దగా ఏం తినను మేడం, పొద్దున ఒక టీ తాగుతాను, మధ్యాహ్నం అన్నం తింటాను, రాత్రి ఒక టీ తాగుతాను, నైట్ అన్నం తింటాను అంటారు. ఇక్కడ షుగర్ తప్ప ఇంకేం లేదండి. టీ షుగర్, రైస్ షుగర్, అగైన్ టీ షుగర్. సో థింగ్ ఈస్ లైఫ్ స్టైల్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఒక్క స్పూన్ అనుకుంటే అది ఒక 5 ఏళ్ల తర్వాత it will become toxic. It will land up into PCOD, PMOS, infertility, heavy menstrual bleed. 11 ఏళ్ల పిల్లల నుంచి మేము ఇప్పుడు హెవీ మెన్స్ట్రల్ బ్లీడ్ కి ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు నా ఓపీడీ క్లోజర్ కూడా అలాగే అయింది. 11 ఏళ్ల అమ్మాయి 1 year అయింది ఆల్రెడీ, మెనార్కి అటెండ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ హెవీ మెన్స్ట్రల్ బ్లీడ్. సో దీస్ ఆర్ ఆల్ టాక్సిక్ హౌ వీ బిల్డప్ అనేది. రైట్. కామరాజ్ గారు మీరు కూడా చక్కెరనే కారణం అంటారా, లేదు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది అని అంటారా? మళ్ళీ మీరు కూడా చక్కెరనే పాయింట్అవుట్ చేస్తారా, కిషోర్ లాగా అండ్ లతా గారు లాగా? ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు చక్కెర అంటే మనం చెంచా తీసుకునే పంచదార ఒకటే కాదు. మన బేసిక్ ఇండియన్స్ ఏంటంటే అవర్ డైట్ ఇస్ మోర్, మనకి కార్బోహైడ్రేట్ హెవీగా తీసుకుంటాం, ఎక్కువ రైస్ లేకపోతే చపాతి లేకపోతే మిల్లెట్స్, ఏదైనా సరే మోర్ ఆర్ లెస్ ఇదే. కాకపోతే ఇంకొక హ్యాబిట్ మనకేంటంటే ఇన్ స్ట్రెస్ఫుల్ లైఫ్ నౌడేస్, ఈ రోజు ఒక ఏదో పొద్దున్న లేవగానే ఒక కప్పు కాఫీ, ఒకటి కప్పు కాఫీ అంటే ఇప్పుడు ఇన్ ద వెస్టర్న్ కాంటెక్స్ట్, ఇప్పుడు వేరే ప్రపంచంలో ఎక్కడన్నా చూసామంటే ఒక కాఫీ అంటే ఇట్ ఇస్ జస్ట్ కాఫీ, బ్లాక్ కాఫీ, అందులో పాలు, అందులో పంచదార అన్నది మన కాన్సెప్ట్. టీ అంటే ఇట్ షుడ్ బి బ్లాక్ టీ. కాకపోతే మన కాఫీ పొద్దున్న లేవగానే తాగంగానే ఏంటవుతుంది, ద షుగర్ స్పైక్స్ మొదలవుతాయి. ఆ షుగర్ స్పైక్ కిందకి వచ్చేలాగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేస్తాం, అది కూడా కార్బోహైడ్రేట్ మెయింటైన్ చేస్తాం. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళో లేకపోతే పనిలో ఉండో ఇంకో కప్పు కాఫీ, టీ. ఇలాగా సుమారుగా రోజుకి ఒక కప్పులో ఒక 2 చెంచాలు పంచదార వేసుకుని ఒక దగ్గర 10 గ్రాములు ఉన్నాయనుకుంటే ఒక 5 సార్లు తాగితే 50 గ్రాములు. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఈ 50 గ్రాముల షుగర్ చాలా క్విక్ గా రక్తంలో కలిసిపోయి అది కొవ్వు కింద మారడానికి ఎంతో టైం పట్టదు, ఎందుకంటే దాన్ని మనం ఖర్చు పెట్టట్లేదు. ఇంకొక ఫ్యాక్టర్ ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పంచదారలో ఉండేవి 2, గ్లూకోజ్, ఫ్రక్టోజ్. గ్లూకోజ్ డైరెక్ట్ గా మన బ్లడ్ షుగర్ ని పెంచేస్తే, ఫ్రక్టోజ్ మనకి డైరెక్ట్ గా ఉపయోగపడదు బాడీకి. అందుకని లివర్ దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి లివర్ లో స్టోర్ చేసుకుంటుంది. ఆల్రెడీ గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయింది, అది కూడా వెళ్ళి లివర్ లోనే కూర్చుంటుంది. సో మనకి డయాబెటిస్, ఫ్యాటీ లివర్, ఒబిసిటీ చాలా ఈజీగా ఒక 5 చెంచాల నుంచి 10 చెంచాల వరకు షుగర్ అంటే దగ్గర ఒక 50 గ్రాముల షుగర్. సో 50 గ్రాములు కొవ్వు కిందే కన్వర్ట్ అయిపోతుంది హైపోథెటికలీ అనుకుంటే 10 రోజులకి 1 kg దాంతో పెరిగిపోతాం. గౌతమ్ గారు, మీరందరూ చెప్తుంటే, మీరంతా న్యూట్రిషనిస్టులు అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఇంకా కిషోర్ గారి గురించి చెప్పనవసరం లేదు, ఆయన చెప్తుంటే ఇంకా భయం వేస్తుంది. మీరు కూడా భయంకరమైన నిజాలు చెప్పేస్తారా ఏంటి? నాకు తెలిసి మన ప్రోగ్రామ్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఈ రోజు నుంచి షుగర్ తినడం మానేస్తారు, ఐ థింక్. అంతేనా? ప్రత్యామ్నాయం కూడా చెప్తాం. ఓకే ఓకే గౌతమ్ గారు, మీ మాటలు ఏం చెప్తారు? ప్రైమ్ న్యూస్ కి పెద్దలందరికీ, తర్వాత డిబేట్ లో పాల్గొన్న అందరికీ నా నమస్కారాలు. అండ్ కిషోర్ గారికి నా మెయిన్ గ్రీటింగ్స్ సార్. యాక్చువల్లీ చాలా మంచి టాపిక్ అండి వాళ్ళు, ఎందుకంటే మనం ఎంచుకుంది ఈ టీ కాఫీలు రోజుకి తెలియకుండా ఒక మనిషి యావరేజ్గా 3-4 ఈజీగా తాగుతున్నారు ఈ మధ్యన. అందులో ఈ స్టైల్ ఆఫ్ అంటే ఏరియా కూడా, అంటే మన ఈ తెలంగాణ ఏరియాలో కూడా మనం చూస్తే చాలా మంది ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క స్ట్రీట్లో మష్రూమ్స్ లాగా వచ్చేసాయి అనమాట టీ సెంటర్స్.
సో అంటే ప్రతి ఆఫీస్ పక్కనే ఉంటుంది అవును. టీ కొట్టు. సో ఈజీ యాక్సెస్ అన్నమాట. నాకు హెడేక్ వస్తుంది, అబ్బా మన మేనేజర్ తో ఇవాళ గొడవ పడ్డాను, exactly. టీ తాగాలి, కాఫీ తాగాలి. సో అలా స్టార్ట్ అయ్యి ఒక హ్యాబిచువల్ డ్రింక్ లా అయిపోయింది. ఆ హ్యాబిచువల్ డ్రింక్ ఏమవుతుంది అంటే శరీరానికి తెలియని ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ గా బరువును పెంచేస్తుంది, ఎందుకంటే క్యాలరీస్ తెలియకుండా తక్కువ వచ్చేస్తాయి దాంట్లో. ఒక కప్ ఆఫ్ టీ కానీ కాఫీ కానీ ఇక్కడ మనం చూస్తే సగటుగా వాళ్ళు వేసే షుగర్ కూడా 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ చేస్తారు. సో అక్కడ మినిమం 50 to 60 క్యాలరీస్ పుట్టినే వచ్చేస్తాయి. అది కాకుండా పాలు ఇంక ఇవన్నీ. సో దాన్ని 4-5 సార్లు తీసుకుంటే తెలియకుండా ఒక 200-300 బాయిల్ అవుతూ క్యాలరీస్ ఉంటే కూడా ఇంకా ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది కదా, ఇంకా బాయిల్ Definitely. అవుతూనే ఉంటుంది. డెఫినెట్లీ. అండ్ అలాగే ఇప్పుడు చాలా ప్లేసెస్ లో టీ పొడి వాడట్లేదు వాళ్ళు, చాలా దాన్ని ఏమంటారంటే డూప్లికేట్. కాన్సన్ట్రేటెడ్ సిరప్ వాడుతున్నారు అవునవును. పాలల్లో కలపడానికి. అది అదే టేస్ట్ అన్నమాట. సో డిఫరెంట్ అడల్టరేషన్ అన్న చేయవచ్చు. బట్ స్టిల్ అది ఎక్కువగా దేని ఎఫెక్ట్ చేస్తుంది అంటే లివర్ ని ఎఫెక్ట్ చేస్తుంది, ఫ్యాటీ లివర్ క్రియేట్ చేస్తుంది. ఒక సింపుల్ ఏంటి ఇంత కాఫీ టీలో నాకు ఒక ఫ్యాటీ లివర్ తీసుకొచ్చేస్తున్నా అని అనుకుంటున్నాను. ది ఆపోజిట్ సైడ్ చూస్తే బ్లాక్ కాఫీలు తాగితే గనక ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. బట్ దాంట్లో మిల్క్ అలాగే షుగర్ ఇంక మిక్స్ చేసేసరికి క్యాలరీస్ పెరిగిపోతున్నాయి. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం, టైప్ 2 డయాబెటీస్ రావటం, అలాగే మెయిన్ గా సివిడి అన్నమాట, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. సింపుల్ గా జస్ట్ దాహం వేస్తే మనం ఇంతకుముందు వాటర్ తాగేవాళ్ళు, ఇప్పుడు జనాలు దాహం వేస్తే టీలు కాఫీ తాగుతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే న్యాచురల్ డ్రింక్స్ కి ఆపర్చునిటీ వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూసినా ఇంత ముందు కోకోనట్ ప్లేసెస్ ఉండేవి, అంటే ఎక్కడైనా కొబ్బరి బొండాలు తాగడానికి ప్లేసెస్ ఉండేవి. అఫ్ కోర్స్ ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అంటే మెయిన్ గా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టినట్లేదు కానీ, బట్ ఈజీగా దొరకడం అనేది కష్టం అయిపోయింది ఒక కోకోనట్. బట్ ఇప్పుడు ఏంటి, ఒక బటన్ లో మనకి ఇన్స్టెంట్ యాప్స్ ఉన్నాయి కదా, ఒక బటన్ లో మనకి ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు కొబ్బరి బొండం. అయితే జనాలు ఏం ఆలోచిస్తున్నారంటే నాకు 20 రూపాయలకి ఒక టీ వచ్చేసింది కదా, 30 రూపాయలకి ఒక టీ వచ్చేసింది కదా, నేను 80 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలంట. సో ఆ 80 రూపాయల కోసం అక్కడ మీరు అక్కడ అంటే చెప్తారు అమౌంట్ అని కాదు కానీ ది సిచ్యువేషన్ ఈజ్ మేకింగ్ దెమ్ వెరీ వల్నరబుల్. అండ్ టుమారో యాజ్ ఇందాక డాక్టర్స్ మనం మాట్లాడుతున్నట్టుగా ఫ్యూచరిస్టిక్ గా మనం ఆలోచించినప్పుడు ఆ ఫ్యూచర్ లో ఆ 5th year లో డయాబెటీస్ కింద మారిపోతుంది. సరే కిషోర్ గారు, వైట్ షుగర్, తేనె, బెల్లం అండ్ మాంక్ ఫ్రూట్, అసలు ఈ 4 మధ్య తేడా ఏంటంటారు? అయితే ఇప్పుడు టీ తాగాలి అని అనుకున్నప్పుడు ఒక టైంకి బెల్ కొట్టేస్తుంది మన మైండ్లో, ఈ టైంకి టీ తాగాలి. అండ్ ఇంకోటి ఏంటంటే టీలో షుగర్ వేసుకోవద్దు, ఉట్టి టీ తాగొచ్చు అని అంటున్నారు. ఉట్టి టీ తాగితే అదేంటి బ్రెయిన్కి సిగ్నల్స్ అందవు, లేదంటే బ్రెయిన్ పనిచేయదు, ఇలా చాలా రకాల మాటలు అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? అన్నీ అపోహలు. అంటే మీ శరీరం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్టూడియోలో వర్క్ ఉండి మీరు 4 రోజులు అలారం పెట్టుకున్నారంటే 5వ రోజున అలారం పెట్టుకోకుండా లేచేస్తారు. అలాగే మీరు ప్రతి ఆఫ్టర్నూన్ 3 o'clock 2 o'clock మీరు టీ తాగటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది శరీరం. సైకలాజికల్గా ఉంది కానీ, లేకపోతే మీ శరీరం డిమాండ్ చేస్తుంది. మళ్ళీ ఒక 4 రోజులు మానేయండి, మిమ్మల్ని అడగదు. సో కాబట్టి మన శరీరం ఎంత చక్కగా హ్యాబిటేట్ అయిపోద్దంటే మీరు ఇచ్చేటటువంటి అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్, సరే ఏది మంచిది అంటే వైట్ షుగర్ మంచిదా, బెల్లం మంచిదా, తేనె మంచిదా, లేకపోతే మాంగ్ ఫ్రూట్ మంచిదా? ఇవాళ మన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అయిన డాక్టర్ వెంకట కామరాజు గారు చెప్పినట్టు వైట్ షుగర్లో గ్లూకోజు, ఫ్రక్టోజు 2 ఉంటాయి. గ్లూకోజు శరీరానికి ఇమ్మీడియట్లీ ఎనర్జీని కలగజేస్తే ఫ్రక్టోజ్ ఏమవుతుందంటే దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసేస్తుంది లివర్. ఎప్పుడైతే ఎక్సెస్ గ్లూకోజ్ కనుక అంటే ఎక్సెస్ షుగర్ కనుక మన బ్లడ్ స్ట్రీమ్లో తిరుగుతూ ఉంది అని అంటే ఈ యొక్క బ్లడ్ స్ట్రీమ్ వెజల్స్ని అంటే ఆ యొక్క బ్లడ్ వెజల్స్ని అన్నిటిని కూడా డ్యామేజ్ చేసేస్తాం. అంటే తర్వాత బెల్లంలో ఏముంది సార్ అంటే దాంట్లో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఉన్నట్టే బెల్లంలో కూడా అదే ఉంది, కాకపోతే కొన్ని రకాలైనటువంటి అడిషనల్గా మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ చక్కెర చేసే అనర్థానికంటే ఆ మినరల్స్ తెచ్చిపెట్టే ఉపయోగం పెద్ద ఉపయోగం కాదు. బెల్లం కూడా తినొద్దంటారు, అంత ఉపయోగం కాదు. అంటే దాని మీద ఏదో మన సామెత చెప్పినట్టు గుడ్డలో మెల్ల అంటారు కదా, అట్లాగే చక్కెర కంటే కొంచెం బెల్లం బెటర్ అనుకోవాలి. ఇక్కడ తేనెకి వచ్చేసరికి ఏమవుతుందంటే సహజ సిద్ధంగా వచ్చేది, దీంట్లో కూడా గ్లూకోజ్ ఫ్రక్టోజు అడిషనల్గా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి తేనె మంచిది అని చెబుతున్నాం. బట్ ఓవరాల్గా ఈ 3 ఇప్పుడు అసలు ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటిది లేదా ప్రపంచ దేశాలు ఆమోదం పొందినటువంటిది మాంగ్ ఫ్రూట్.
అంటే దాదాపు 2014లోనే ఈ మాంగ్ ఫ్రూట్ అనేటటువంటి దాన్ని యుఎస్ గవర్నమెంటు ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి తీపి పదార్థం, దీనివల్ల ఏ విధమైన 0 క్యాలరీస్, ఏ విధమైనటువంటి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వు, ఇన్సులిన్ స్పైక్ అవ్వు అని ప్రపంచ దేశాలు ఆమోదం పొందినటువంటిది మాంగ్ ఫ్రూట్. అంటే మాంగ్ ఫ్రూట్ వల్ల మన కొలెస్ట్రాల్ స్థాయి పెరగటం కానీ లేదా మనకి గ్లూకోజ్ ఇన్సులిన్ డిమాండ్ కానీ జరగదు. అంటే దీనివల్ల ఏమవుతుంది, కంఠం దిగే వరకు తీపిగా మాత్రమే ఉంటుంది. మాంగ్ ఫ్రూట్లో ఉండేటటువంటి కెమిస్ట్రీ మాగ్రోసైడ్స్ అనేవి ఉండటం వల్ల తీపిగా ఉంటుంది, కానీ ఒక్కసారి కనుక మీ గట్లోకి వెళ్ళేసరికి అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వదు, లివర్కి దొరకదు, ఇటేమో ఇన్సులిన్కి దొరకదు. కాబట్టి మీరు తీపిగా కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, బట్ మీ ఇన్సులిన్ లెవెల్ పెరగవు, కొలెస్ట్రాల్ పెరగదు. సింపుల్. ఓకే, రైట్. కామరాజ్ గారు, ఈ సెలబ్రిటీషిప్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజుల్లో ఐటీ ఉద్యోగులు కానీ, కార్పొరేట్ ఉద్యోగులు కానీ, బ్యాంక్ ఉద్యోగులు కానీ కూర్చున్న చోట ఒక 4-5 టీలు తాగేస్తూ ఉంటారు. తర్వాత కొంచెం టైం దొరికినప్పుడు ఆకలేస్తుందని చెప్పి ఏదో స్నాక్స్ తింటూ ఉంటారు. అది ఆయిల్ ఫుడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒత్తిడిలో కొంతమంది స్నాక్స్ తింటారు, ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది సిగర్ని ఎలా అయితే తీసుకుంటారో టీని కూడా అలాగే తీసుకుంటారు కదా, అది కూడా ఒక అలవాటుగా మార్చుకుంటారు. సిగర్ ఎలా ఉంటుందో చాలామందికి టీ కూడా అలవాటుగా ఉంటుంది. కొంతమంది 10 సార్లు కూడా తాగుతారు, వాళ్ళకి ఏమీ అవధానం అనిపిస్తుంది. ఒక 2-3 సార్లు తాగినప్పుడే నోట్లో అల్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరి 10 సార్లు తాగిన వాళ్ళ సంగతి ఏంటి? మీరు 3 సార్లు తాగితేనే ఇంత షుగర్ వస్తుంది, ఇంత షుగర్ తింటున్నాం అంటారు. 10 సార్లు తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మంచిది. యాక్చువల్గా నేను కూడా కార్పొరేట్స్లో ఒక 30 years అక్రాస్ ద వరల్డ్ వర్క్ చేశానండి. రైట్, సో ఐ హావ్ ప్రాక్టికలీ సీన్ పీపుల్ సఫరింగ్ విత్ స్ట్రెస్. అంటే ఒక స్ట్రెస్ని బ్రేక్ చేయడానికి లేకపోతే మధ్యలో ఏదో టు కిల్ ద వాయిడ్ అంటారు. టు కిల్ ద వాయిడ్ ఏదో ఒకటి తాగాలి. ఏదో ఒకటి తాగాలంటే అందుబాటులో ఉన్నది ఏంటి? వేడివేడిగా ఉన్న ఒక టీ కానీ కాఫీ కానీ అందులో పంచదార వేసుకుని మనం తాగేస్తుంటాం. సో దీంతో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ డయాబెటీస్, ఒబిసిటీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్, మీరు మనం ఇంకోటి ఉంటుంది యాక్చువల్గా, యూ కెనాట్ అవుట్ పర్ఫార్మ్ యువర్ బ్యాడ్ డైట్ విత్ ఎక్సర్సైజ్ అని. నేను పొద్దున్నే జిమ్కి వెళ్ళి ఏదో చేసేస్తున్నాను కదా, రోజు అంతా షుగర్ తాగేసినా పర్లేదని. ఆ కెమిస్ట్రీ వేరు, ఈ ఫిజిక్స్ వేరు యాక్చువల్గా. సో దర్ ఇస్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఎందుకంటే మీరు ట్రిగ్గర్ చేస్తున్న ఇన్సులిన్ రోజంతా యువర్ బాడీ విల్ బి బేదింగ్ ఇన్ ఇన్సులిన్ వెన్ యు ఆర్ కాన్స్టెంట్ గా ఇలాగ కప్పులు షుగర్ వేసుకుని టీలు తాగుతుంటే ఉంటుంది. ఏం చేసినా సరే ఫ్యాట్ కరగదు సరికదా, స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు మన రీసెంట్ గా ఈ మాంగ్ ఫ్రూట్ మన డాక్టర్ కిషోర్ గారు చెప్పినట్టుగా ఇది యాక్చువల్గా ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ డిస్కవరీ ఆర్ ఇన్వెన్షన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, when we put it to practical use. చాలా మంచిదండి. ఎందుకంటే ఇందాక మిగతా స్వీట్నర్స్ అన్ని ఇందాక కిషోర్ గారు చెప్పినట్టుగా ఇదేంటిది బెల్లం కానీ తేనె కానీ ఇవన్నీ ద బేసిక్ ఎఫెక్ట్ ఆన్ యువర్ షుగర్ మెటబాలిజం ని ఒక 1% ఇటు అటుగా తగ్గిస్తాయి తప్ప ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఈక్వల్ లోడ్ ఆన్ యువర్ మెటబాలిక్ హెల్త్. అందువల్ల అవన్నీ అవాయిడ్ చేయడమే మంచిది. ఒక తేనెకి వేరే ఔషధ గుణాలు ఉన్నాయంటే దేనికో వాడుకోవచ్చు, కానీ నాట్ ఫర్ డయాబెటీస్ ఆర్ వాట్ యు కాల్ వెయిట్ మేనేజ్మెంట్ కాదు ఇది. సో ఇప్పుడు ఈ సెలబ్రిటీ సిప్ అని మన కిషోర్ కుమార్ గారు తీసుకొచ్చింది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కాఫీలో కానీ టీలో కానీ చాలా ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దే కాజ్ అలర్ట్నెస్. అది రోజుకి 2-3 కప్పులు, ఆఫ్ కోర్స్ మన సాయంకాలం రాత్రి నిద్రపోవడానికి ఒక 4 గంటల ముందు ఆపేయాలి తప్ప తీసుకోవడం. రోజులో ఒక 2-3 సార్లు బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ తీసుకోవడం చాలా మంచిది. కాకపోతే చాలా మందికి తీపిగా తాగలేకపోతే తీసుకోవడం నచ్చదు. ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రీన్ టీ చాలా మంచిదని అందరికీ తెలుసు, కానీ గ్రీన్ టీ తీసుకోమంటే ఏంటండి ఇది అసలు లేదు, అందులో తేనె వేసుకోమంటారని అడుగుతారు. తేనె వేసుకున్నట్టయితే గ్రీన్ టీ ఎందుకు ఇంకా తీసుకోవడం? సో అలాంటి వాటికి కన్వీనియంట్ గా అంటే ఐదర్ కాఫీ ప్లస్ మాంగ్ ఫ్రూట్ ఆర్ టీ ప్లస్ మాంగ్ ఫ్రూట్ ఆర్ గ్రీన్ టీ ప్లస్ మాంగ్ ఫ్రూట్, అండ్ దట్ టు ఇన్ సమ్ సాచెట్స్. మనం ఎక్కడికి వెళ్ళా హ్యాపీగా మన జోబులోనో లేకపోతే ఆఫీస్ డెస్క్ లోనో పెట్టుకుని యూ కెన్ హ్యావ్ ఇట్. సో దీనివల్ల కాఫీ నుంచి, టీ నుంచి, గ్రీన్ టీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని రావడమే కాకుండా షుగర్ వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవి రాకుండా ఉండే ఒక అద్భుతమైన ఫార్ములేషన్ ఇది. కన్వీనియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యూ గుడ్ హెల్త్. అంటే టీ కాఫీ తాలూకా బెనిఫిట్స్ తీసుకుంటున్నారు మనం యాక్చువల్ గా. In previous cases, sugar that you are blunting those
ఎఫెక్ట్స్. రైట్. లత గారు, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక ప్రతి కుటుంబానికి కేవలం 1 నిమిషం మాట్లాడే అవకాశం వస్తే వాళ్ళ జీవితాన్ని మార్చగల ఆన్సర్ మీరేం చేస్తారో, ఒక సలహా మీరేమి ఇస్తారు, ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీషిప్ గురించి? ఇందాక అదర్ డాక్టర్స్ కూడా చెప్పినట్టు, మార్నింగ్ లేసి వర్కౌట్ చేస్తాము, బాడీ అంతా జంక్ ఇంప్రాపర్ డైట్ తో ఫిల్ చేస్తాము అనడం కంటే టేక్ అ ప్రాపర్ డైట్. ప్రాపర్ డయట్ ఇస్ స్టెప్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైతే మనం అంటామో మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే ప్రాబ్లం అని, అదే నేను సజెషన్ ఇవ్వగలను. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ ఫాలో దిస్. అండ్ రిగార్డింగ్ సెలబ్రిటీషిప్ గురించి మాట్లాడితే, నేను నా తరపు నుంచి ఐ వాంట్ టు అప్రిషియేట్ కిషోర్ గారు టు బ్రింగ్ సచ్ అ గుడ్ ఇనిషియేటివ్, బికాస్ ఇట్స్ అన్ అడిక్షన్. టీ, కాఫీ, ఎనీ షుగర్ థింగ్ ఇస్ అన్ అడిక్షన్. దాన్ని మనం రీప్లేస్ చేయగలం అంటే ఫ్యూచర్ ని వీ కెన్ గెట్ ఇన్ టు కంట్రోల్. అలా అని మనం క్యారీ చేయొచ్చు. అలాగే మన యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. మనకి ఏదైతే టంగ్ హంగర్ ఉంటుందో, తాగాలి, ఈ టైంలో టీ తాగాలి, కాఫీ తాగాలి, ఆర్ సంథింగ్ ఐ వాంట్ టు గెట్ అ రిఫ్రెషింగ్ డ్రింక్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ కానీ ఏదైనా కానీ, యూ కెన్ రీప్లేస్ దిస్ విత్ దట్. సో బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మన మెటబాలిజం మీద బెనిఫిట్స్ ఎక్కువగా చూపిస్తుంది. మనకి ఏదైతే బ్యాడ్ టాక్సిన్స్ బాడీలో రిలీజ్ అవుతున్నాయో, దట్ క్యాన్ బి మేనేజ్డ్ విత్ ది సెలబ్రిటీషిప్. సో సింగిల్ సజెషన్ టు ఆల్ ద ఫ్యామిలీస్, ప్రాపర్ డైట్, ఇంక్లూడ్ దిస్ గుడ్ మాంక్ ఫ్రూట్. ఇప్పుడు మాంక్ ఫ్రూట్ గురించి మాట్లాడితే, మెనీ రీసెర్చర్స్ హ్యావ్ బీన్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్స్. బెల్లం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం పెట్టుకునే ఇంకో పేరండి, బెల్లానికి కానీ షుగర్ కి కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ టైప్ ఆఫ్ మెటబాలిజం విల్ గో ఆన్. మనం ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం నేను షుగర్ తిన్ను బెల్లం టీ తాగుతానని అంటారు, అంతకు మించి దాంట్లో పెద్ద డిఫరెన్స్ గా ఏమి ఉండదు. సో దానికన్నా మన మెటబాలిజం ని అసలు డిస్టర్బ్ చేయని మాంక్ ఫ్రూట్ లాంటి స్వీట్నర్ యూజ్ చేయడం అనేది వెరీ గుడ్ సజెషన్ ఐ కెన్ గివ్ టు ఆల్ ద ఫ్యామిలీస్, ఆల్ ఇండియన్ ఫ్యామిలీస్. గౌతమ్ గారు, రోజు 10 నుంచి 12 గంటలు మేము పనిచేస్తాము, మాకు ఈ మాత్రం రిలాక్సేషన్ లేకపోతే ఎలా అనుకునే యువతకి ఈ సెలబ్రిటీషిప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీ మాటల్లో ఏం చెప్తారు వాళ్ళకి? మెయిన్ థింగ్ ఇస్ క్యాలరీ కాన్షియస్ వెళ్ళినప్పుడు ఈ సెలబ్రిటీషిప్ అనేది డెఫినెట్ గా 1000% ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక 3-4 కాఫీలు తాగినప్పుడు ఎక్స్ట్రా క్యాలరీస్ ఆఫ్ అట్లీస్ట్ నియర్లీ ఒక 100 to 200 క్యాలరీస్ మనం తగ్గించగలుగుతున్నామంటే డేలో ఇంచుమించు వారానికి 1/2 కిలో ఈజీగా తగ్గచ్చు. సో అక్కడే మార్పు వచ్చేసింది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇంకా మార్పు అక్కడ రావడంతో, ఈ మాంక్ ఫుడ్ బెనిఫిట్స్ ఏంటి అంటే, డయాబెటీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ కోరిక అంటే నాకు ఏదో స్వీట్ గా తాగాలి, వేడిగా తాగండి కరెక్టే, బట్ కొంచెం క్యాలరీ కాన్షియస్ గా తాగినప్పుడు ఈ సెలబ్రిటీ సిప్ ఏదైతే ఉంటుందో డెఫినెట్ గా చాలా క్యాలరీ కాన్షియస్ గా డిజైన్ చేయబడింది కాబట్టి 1000 times బెటర్ అని నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే అండి, గౌతమ్ గారు ప్యానల్లో ఉన్న ప్రముఖులకి యాక్చువల్గా మన ఇంటికి ఎవరిని గెస్టులను పిలిచినా సరే మనకు తెలియకుండానే మనం అవమానిస్తాం. ఎలాగంటే, సపోజ్ ఒక పెద్ద ఆయన వచ్చిన తర్వాత టీ తాగుతారా, కాఫీ తాగుతారా అని అడుగుతాం. అడిగిన తర్వాత ఓకే, అక్కడ వరకు అడిగితే పర్వాలేదు, టీ పట్టరా అన్నంటే పర్వాలేదు. కాకపోతే ఆవిడ ఇల్లాలు ఏమడుగుద్దంటే, షుగర్ ఏమంటారా వద్దా అని అడుగుద్ది. అనగానే ఈయనకున్నటువంటి షుగర్ వ్యాధిని ఆవిడకి చెప్పాలన్నమాట. ఇప్పుడు అమ్మ షుగర్ అయ్యొద్దు అంటే, ఓహో సార్కి షుగర్ వచ్చిందన్నమాట అని. అది ఒక అంటే మన ఇంటికి పిలిచినటువంటి అతిథుల్ని ఇన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం రాదు. ఈ మాంక్ ఫ్రూట్ వాడితే మనం ఇంటికి ఎవరైనా అతిథుల్ని పిలిచినప్పుడు షుగర్ వేయమంటారా వద్దా అనేటటువంటి సాంప్రదాయాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి తీసేయచ్చు. కిషోర్ గారు, ఫైనల్గా సెలబ్రిటీషిప్, మాంక్ ఫ్రూట్ అండ్ ఈ ఫ్రూట్ కాఫీ, మాంక్ ఫ్రూట్ టీ, వీటన్నిటి గురించి ఏం చెప్తారు? అంటే ఇది వాడితే మనం హెల్త్ బాగుంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాము, ఎవ్రీథింగ్ మన ఆర్గన్స్ అని బాగుంటాయి అంటారా? అంటే ఇక్కడ ప్రోడక్ట్ గురించి దానికంటే కూడా ఒక మనసుని కదిలించేటటువంటి ఒక సన్నివేశం. అంటే రీసెంట్గా మా మదరు పాస్డ్ అవే. అలాగే మా తాతయ్య గారు, మా పెదనాన్నగారు, మా మదర్, వీళ్ళందరూ కూడా డయాబెటీస్ పేషెంట్స్. ఓ మై గాడ్. ఓకే, షుగర్తో బాధపడుతూ వాళ్ళు చనిపోయారు. అంటే జీవిత చివరి వరకు లీడ్ చేయకుండానే వాళ్ళకు ఉండేది. మా తాతయ్య గారు అయితే ఇంకా డయాబెటీస్ వల్ల, ఆ డయాబెటీస్ వూండ్స్ మనకి ఆ కాల్లో రావటం వల్ల కూడా ఆ ఏజ్లో ఇబ్బంది పడుతూ చనిపోయారు. అంటే వీళ్ళకు ఉండేటటువంటి తీపిగా తాగాలనేటటువంటి ఇది జీవితాన్ని కాసి వడబోసిన తర్వాత, ఈ డయాబెటిక్ వచ్చిన తర్వాత
షుగర్ వేసుకోవద్దు అని అంటే కూడా చిన్నపిల్లలు అయిపోయి కోడలకు తెలియకుండానో కూతురుకు తెలియకుండానో కొడుకు తెలియకుండానో ఆ కప్పులో వేసుకుని తాగేయటం మొదలు పెడుతున్నారు. ఈ చిన్న సన్నివేశం మా ఇంట్లో నుంచి మొదలై కలవరపరిచి దీనికి ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక సంకల్పంతో మొదలయ్యిందే ఈ సెలబ్రిటీ సిప్. అంటే సెలబ్రిటీ సిప్ అంటే ఆరోగ్యం గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి సెలబ్రిటీయే. ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీ అని అంటే ఇప్పుడు నాకు డాక్టర్ లత గారు అంటే చాలా రెస్పెక్ట్. ఆవిడ సర్వీసెస్ ఇంకో 10 కాలాలు కనుక అలాగే పీపుల్కి ఇవ్వాలన్నా, డాక్టర్ కామరాజ్ గారు ఇంకొక 10-20 సంవత్సరాలు ఆయన సర్వీసెస్ని అలాగే ఇవ్వాలన్నా, దే ఆర్ ఆల్ సెలబ్రిటీస్ ఫర్ ద సొసైటీ చాలామందికి. కాబట్టి వాళ్ళ హెల్త్ ప్రొలాంగ్ చేయాలంటే వాళ్ళు రీఫ్రెష్మెంట్ అయ్యేటటువంటి ఆ కాఫీ టీ రిఫ్రెష్మెంట్లో మాంగ్ ఫ్రూట్ కనుక చేరవేస్తే వాళ్ళ హెల్త్ని కాపాడే వాళ్ళం అవుతాం. అలాగే డాక్టర్స్, ఎంతోమంది ప్రముఖ డాక్టర్స్ అందరూ కూడా ఎంతోమందిని పేషెంట్లు ట్రీట్ చేస్తూ వాళ్ళ రిఫ్రెష్మెంట్ కూడా మనకు ఆ కాఫీ టీనే వెళ్తుంది. అంటే వాళ్ళ అనారోగ్యానికి, డాక్టర్స్ అనారోగ్యానికి కారణం కూడా మళ్ళీ షుగరే. కాబట్టి ఇటువంటి పరిస్థితులకి కలచివేసేటటువంటి పరిస్థితుల నుంచి ప్రపంచం గుర్తించినటువంటి ఆమోదం పొందినటువంటి మాంగ్ ఫ్రూట్తో ఏదైనటువంటి ఒక ఉత్పత్తి చేస్తే బాగుంటుంది అన్న సదుద్దేశంతోనే మేము మా సంస్థ నుంచి మాంగ్ ఫ్రూట్ కాఫీ, టీ, గ్రీన్ టీ అనేటువంటి 3 చేయటం జరిగింది. ఎందువల్లంటే ఇవి ఇందాక డాక్టర్ కామరాజ్ గారు అన్నట్టు దాదాపు ఎంతోమంది ప్రముఖులకి మేము దాన్ని టేస్ట్ చూపించడం జరిగింది. కన్వీనియంట్గా అంటే ఒక శాచెట్ రూపంలో మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయగలిగేటట్టుగా ఒక శాచెట్ని తీసుకుని వాళ్ళు హాట్ వాటర్లో కానీ లేదా మిల్క్లో కానీ పోసుకుని తాగేటట్టుగా కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళ ఇన్సులిన్ లెవెల్స్ అనేటువంటివి పెరగవు. ఇప్పుడు షుగర్ బదులు అది మనం వేసుకోవచ్చు అంటారు. షుగర్ కాదండి, ఇది డైరెక్ట్ కాఫీ ఉంటుంది, టీ పౌడర్ ఉంటుంది, గ్రీన్ టీ ఉంటుంది. వాటర్లో జస్ట్ ఇది కట్ చేసుకుని మీరు హాట్ వాటర్లో వేస్తే మీకు బ్లాక్ కాఫీ లేదా హాట్ వాటర్ బ్లాక్ టీ అవుతుంది, లేదా హాట్ వాటర్లో వేస్తే గ్రీన్ టీ అవుతుంది, లేదా అదే కనుక మిల్క్లో యాడ్ చేస్తే మీకు మంచి కాఫీ తయారవుతుంది, మంచి టీ తయారవుతుంది. అంటే మీరు ఎడిషనల్గా షుగర్ వేసుకోకూడదండి. ఇదంతా కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్ చేసి ఒక క్లినికల్ మేము ఒక స్టడీ చేసిన తర్వాత ఇది ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సమస్య గురించి మాట్లాడే ముందు దాని పరిష్కారం కూడా చూపించాలి. ఇంతవరకు చాలామందికి మాంగ్ ఫ్రూట్ అవగాహన లేదు కాబట్టి మాంగ్ ఫ్రూట్ ఇంపార్టెన్స్ మన పాశ్చాత్య దేశాలన్నీ కూడా ముందంజలో ఉన్నాయి. దురదృష్టవశాత్తు మన భారతదేశం 2వ స్థానంలోనూ 3వ స్థానంలోనూ ఈ డయాబెటీస్, ఒబెసిటీలో ఉంది. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇది. కాబట్టి దానికి తగ్గట్టుగా మా ప్రోడక్ట్స్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది. సూపర్ కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కామత్ గారికి, గౌతమ్ గారికి అండ్ లతా గారికి కూడా థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో డాక్టర్ కిషోర్ గారు ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే డాక్టర్ కిషోర్ ఆరోగ్యకరమైన తెలుగు కుటుంబాల కోసం ఒక అవగాహన ఉద్యమంలో భాగస్వాములు కావాలనుకుంటున్నారో అది రేపు మీ జీవితంలో కనిపించవచ్చు. ఆరోగ్యాన్ని ఎంచుకోండి, అవగాహనను పంచుకోండి. సెలబ్రిటీస్ ఒక కప్పు టీ, కాఫీ మాత్రమే కాదు, ఆరోగ్యంపై ఆలోచించి ఒక చిన్న ప్రారంభం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. నా జీవితాన్ని నడిపించే ఒక వాక్యం మీతో పంచుకుంటాను. మందులతో జీవితాన్ని పొడిగించవచ్చు, కానీ మంచి ఆహారపు అలవాట్లతో జీవితానికి ఆరోగ్యాన్ని జోడించవచ్చు. రండి, మనందరం కలిసి షుగర్ తగ్గిద్దాం, ఆరోగ్యాన్ని పెంచుదాం, అవగాహనను పంచుదాం. ధన్యవాదాలు. జై హింద్. ఈ మాటలు నేను చెప్పింది కిషోర్ గారు చాలా చక్కగా వివరించారు. సో షుగర్ పేషెంట్స్ అని మాత్రమే కాదు, ఓవరాల్గా అసలు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో, మాకు లైఫ్లో షుగర్ రావద్దు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని మనం వాడొచ్చు హ్యాపీగా. దీంట్లో ఆ సాషెస్ కూడా కిషోర్ గారు కూడా చూపించారు. తప్పకుండా ఈ ప్రోడక్ట్ని మనం వాడదాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.